హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ వీడియోలో మనము ప్రజాపాలనలో భాగంగా ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ సంబంధించినటువంటి సందేహాలను నివృత్తి చేసుకుందాం. ఆ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి, మనకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ని మనము క్లియర్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. చేసుకునే ముందు మన యొక్క ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసుకోండి, మనకు రేషన్ కార్డుకు సంబంధించి ఇంతకుముందు మనకు మీ సేవలో వచ్చినటువంటి ఫామ్ అనేది వస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు అలాంటి ఫామ్ అవసరం లేదు. మీకు ప్రజాపాలనలో గ్రామ సభలోనే మీకు ఈ మన రేషన్ కార్డుకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా ఇస్తున్నారు. అక్కడనే ఫామ్ తీసుకొని రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు కూడా అప్లై అయితే చేసుకోవచ్చును. ఒకవేళ మీకు రేషన్ కార్డు లేకున్నా 6 గ్యారంటీలు అప్లై చేసుకోవచ్చా అంటే అది కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు రేషన్ కార్డు కొత్తది కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఒకవేళ రేషన్ కార్డు లేకుంటే ఆధార్ కార్డు ద్వారా కూడా ఆధార్ కార్డు జిరాక్స్ కూడా పెట్టుకునే అవకాశం అయితే ఉంది. సో ఆ ఫామ్ నింపేటప్పుడు నేను మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను అక్కడ చెప్తాను. ఇక్కడైతే కొత్తగా మనకు రేషన్ కార్డుకి సంబంధించిన ఫామ్ ఇంతకుముందే రిలీజ్ అయింది. ప్రజాపాలనకు సంబంధించి రేషన్ కార్డు దరఖాస్తు కొరకు కుటుంబ వివరాలని మనకు సేమ్ దానిలాగానే ఇంకో రేషన్ కార్డుకి సంబంధించినటువంటి ఫామ్ వచ్చింది. రేషన్ కార్డు లేని వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళంతా రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోవచ్చును ఈ ప్రజాపాలనలో జనవరి 6 వరకు. తర్వాత కూడా రేషన్ కార్డు అప్లికేషన్ అనేది ఆన్గోయింగ్ ప్రాసెస్, ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చని కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. కాబట్టి రేషన్ కార్డుకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా మీరు గ్రామ సభలో ఫిల్ చేసి ఇవ్వండి. ఇది ఏ విధంగా ఫిల్ చేయాలనేది ఒకసారి మనం క్లియర్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే దరఖాస్తుదారు వివరాలు, దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు. మనకు రేషన్ కార్డు మహిళల పేరు మీద ఉంటుంది కాబట్టి లేడీస్ పేరు మీద ఉంటుంది కాబట్టి ఆ లేడీస్ అంటే ఎవరైతే ఉన్నారో ఫీమేల్ వాళ్ళ యొక్క పేరు రాయాలి. ఇక్కడ భాగ్యలక్ష్మి ఉంటే భాగ్యలక్ష్మి రాయాలి, రాధా ఉంటే రాధా, ఏం పేరున్నా ఆ ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయి పేరు అంటే మహిళా పేరు రాయాల్సి ఉంటుంది. లింగం అయితే ఫీమేల్ రాయాలి. కులము ఏ క్యాస్ట్ మీది, ఏ కులము, ఆ కులం ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైతే అది కులం దగ్గర రాయాలి. పుట్టిన తేదీ, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మీ యొక్క ఆధార్ కార్డు ప్రకారము పుట్టిన తేదీని రాయండి. తర్వాత ఆధార్ నంబర్ రాయండి. తర్వాత మీ యొక్క ఫోన్ నంబర్ని రాయండి, మొబైల్ నంబర్ని. మీరు పనిచేస్తున్నటువంటి వృత్తి, వ్యవసాయం అయితే వ్యవసాయం రాయండి, కూలీ అయితే కూలీ రాయండి. ఏ పని చేస్తే ఆ పని అక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు 8వ చూడండి, కుటుంబ సభ్యుల వివరాలు. మన కింద ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు అయితే రాయాలి. క్రమ సంఖ్య 1 వేసుకొని మీ యొక్క భర్త పేరు రాసి, దరఖాస్తుదారునితో సంబంధము భర్త అని రాసి, లింగం మేల్, తర్వాత పుట్టిన తేదీ, అతని యొక్క ఆధార్ కార్డు నెంబర్ మీ యొక్క హస్బెండ్ యొక్క, తర్వాత మీకు కొడుకులు కూతుర్లు ఉంటే వాళ్ళ పేర్లు రాయాలి. కొడుకు పేరు రాసి, కొడుకు పేరు రాజు రాసి, దరఖాస్తుదారునితో సంబంధం ఏంది కొడుకు అని రాయాలి. మళ్ళీ అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్, అతని యొక్క ఆధార్ నంబర్, ఈ విధంగా కుటుంబ సభ్యుల వివరాలు అయితే నింపాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇంటి నంబర్, మీ యొక్క హౌస్ నంబర్ రాయాలి. ఎంత ఉంటే అంత 2-50 ఎంత ఉంటే అంత మీ యొక్క హౌస్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క వార్డ్ నెంబర్, 2వ వార్డా 3వ వార్డా ఏది ఉంటే అది, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, మండలం అయితే మండలం, జిల్లా అయితే జిల్లా పేరు రాయాలి. మండలం ఏదైతే అది, జిల్లా కూడా ఏ జిల్లా అయితే ఆ జిల్లా రాసుకోండి. ఇక నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మండలం కాగజ్ నగర్, పెంచికల్పేట్ అలాంటిది. మళ్ళీ జిల్లా ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల్, ఇలాంటి జిల్లాల పేరు మీరు ఏ జిల్లా అయితే అది రాసుకోండి. మీ యొక్క మండల్ ఏదైతే ఆ మండల్ అయితే రాసుకునే ప్రయత్నం చేయండి. మీరు రేషన్ కార్డు అప్లికేషన్ ఇచ్చే ముందు రేషన్ కార్డు దరఖాస్తు రసీదు కూడా ఉంటుంది. దాంట్లో కూడా మీ యొక్క వార్డ్ నెంబర్ రాయండి. శ్రీమతి ఎవరి పేరు మీద అయితే రాశామో, ఫర్ ఎగ్జాంపుల్ భాగ్యలక్ష్మి అయితే భాగ్యలక్ష్మి అని రాసి, తర్వాత వాళ్ళ యొక్క హస్బెండ్ పేరు రాయాలి ఇక్కడ. తర్వాత రాసిన తర్వాత మళ్ళీ కింద వార్డ్ నెంబరు, మళ్ళీ మండలము, మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ మీది, ఒకవేళ గ్రామ పంచాయతీ అయితే మండలం రాయాలి. మళ్ళీ జిల్లా మీరు ఒక డేట్ వేసుకోవాలి, ఏ రోజున ఇచ్చారో ఆ డేటు ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారి సంతకం చేస్తారు, అతని పేరు రాస్తాడు. రాసి మీరు ఈ రసీద్ మీరు రిసీవ్డ్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ దరఖాస్తు సంఖ్య మీకు రాసి మీ రిసీవ్డ్ కాపీ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫామ్ మీద ఏ సంఖ్య అయితే రాస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫామ్ మీద దరఖాస్తు సంఖ్య 5 రాస్తే మీ యొక్క రసీదు దాని మీద కూడా దరఖాస్తు సంఖ్య 5 అని రాసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రసీదు ఏదైతే ఉందో తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రిసీవ్డ్ ఖచ్చితంగా అందరు తీసుకోండి. రిసీవ్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన పేరు మనకే లేకుంటే ఈ రసీదు తోటి మనము మళ్ళీ క్వశ్చన్ చేయవచ్చు, మళ్ళీ వెళ్ళి అడిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రిసీవ్డ్ కాపీని అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఇది రేషన్ కార్డుకి సంబంధించినటువంటి కొత్తగా వచ్చినటువంటి అప్లికేషన్. ఇది మీకు గ్రామ సభలలో ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. మీ సేవకు సంబంధించిన ఒక అప్లికేషన్
వస్తూ ఉంది. ఆ అప్లికేషన్ అది అవసరం లేదు. మీరు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రజాపాలన ఉన్నటువంటి రేషన్ కార్డుకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ మీ గ్రామ సభల్లో లభిస్తుంది. ఆ ఫామ్ తీసుకొనే మీరు ఫిల్ చేసి మీ యొక్క ఫోటో, ఇక్కడ ఎవరి పేరు రాస్తున్నాం, ఇంటి యజమాని పేరు, మహిళ పేరు రాస్తున్నాం కాబట్టి ఆమె యొక్క ఫోటో కూడా ఇక్కడ పెట్టాల్సి అయితే ఉంటుంది. ఇది మనకు రేషన్ కార్డుకు సంబంధించిన కొత్తగా వచ్చిన అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. అది ఫిల్ చేసే విధానం మనము అయితే చూసుకున్నాం. నెక్స్ట్ మనము దీంట్లో మన ప్రజాపాలనలో 5 గ్యారెంటీలకు సంబంధించిన ఫామ్లో ఉన్నటువంటి డౌట్స్ను ఒకసారి మనము క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 5 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ చూద్దాము. దాంట్లో ఉన్నటువంటి డౌట్స్ని మనమైతే క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను క్లారిఫికేషన్ ఇస్తాను మీకు. ఇక్కడ చూడండి, మనకు ఈ 5 గ్యారెంటీలకు సంబంధించి మీ దగ్గర తెల్ల రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు జిరాక్స్ మరియు ఆధార్ కార్డు జిరాక్స్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ వైట్ రేషన్ కార్డు లేకుంటే ఓన్లీ ఆధార్ కార్డు మాత్రం జిరాక్స్ పెట్టి మాత్రం ఇవ్వచ్చును, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకో డౌట్ ఏంటంటే ఆధార్ కార్డులో ఏపీ అని ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు, ఏపీ అని ఉన్నా ఇబ్బంది లేదు. రేషన్ కార్డుకి సంబంధించి మీరు నంబర్ కొడితే రేషన్ మనకు ఆన్లైన్లో ఒక ఫామ్ వెళ్తుంది, ఆన్లైన్లో మీ యొక్క పేర్లు వస్తాయని, అది ప్రింట్ తీసుకొని దీనికి జిరాక్స్ పెట్టాల్సి అయితే ఉంటుంది రేషన్ కార్డుకి సంబంధించి. ఇక్కడ చూడండి, మీకు రేషన్ కార్డు దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలంటే, దరఖాస్తుదారు ఇంటి యజమాని ఎవరంటే హస్బెండ్ పేరు రాయకూడదు, ఖచ్చితంగా ఫీమేల్ పేరు అంటే లేడీస్ పేరు మాత్రమే రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీ యొక్క లేడీస్ పేరు ఏముంటే అది రాయండి. ఫస్ట్ దరఖాస్తుదారు పేరు, ఇంటి యజమాని పేరు అన్న దగ్గర రాధా. రేషన్ కార్డు ఎవరి పేరు మీద ఉంటుంది, మహిళల పేరు మీద ఉంటుంది కాబట్టి మహిళా పేరు రాయండి. స్త్రీ దగ్గర టిక్ చేయండి. తర్వాత ఏ క్యాస్ట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతరులు. ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ దగ్గర టిక్ చేయండి. తర్వాత ఆమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏముంటుంది ఇక్కడ ఫిల్ చేయండి. 14/12/2020 అట్లా ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ని రాయండి. తర్వాత ఆధార్ నంబర్ రాయండి 5వ నంబర్ దగ్గర. తర్వాత రేషన్ కార్డ్ నంబర్ రాయండి ఇక్కడ. తర్వాత మొబైల్ నెంబర్ రాసుకోండి. ఏం పని చేస్తుంది, కూలీ పని చేస్తే కూలీ, హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్, వ్యవసాయం అయితే వ్యవసాయం, ఆ విధంగా రాసుకోండి. తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు, ఆ రేషన్ కార్డులో మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేరు. ఫస్ట్ మాత్రము హస్బెండ్ పేరు వస్తుంది, ఇక్కడ హస్బెండ్ పేరు రాయండి. రాసి మల్లేష్, హస్బెండ్ పేరు మల్లేష్ అనుకుంటే అతనికి సంబంధం ఏంటి దరఖాస్తుదారుతో, భర్త అని రాయాలి. మేలు, అతని యొక్క పుట్టిన తేదీ, ఆధార్ నంబర్. నెక్స్ట్ కొడుకు ఉంటే కొడుకు పేరు రాయాలి, సంబంధం కొడుకు అని రాయాలి, మేలు, పుట్టిన తేదీ, అతని యొక్క ఆధార్ కార్డ్ నంబర్. ఈ విధంగా నింపాల్సి ఉంటుంది మనకు ఈ వివరాలు ఫస్ట్ దాంట్లో. తర్వాత గ్యారెంటీలకు వచ్చేసరికి తర్వాత మీ చిరునామా రాయాలి, ఇంటి నెంబరు, మీ యొక్క వార్డ్ నెంబరు, తర్వాత గ్రామం పేరు, మళ్ళీ వార్డ్ నెంబరు, మండలం, జిల్లా పేరు, ఇవి రాసుకోండి. తర్వాత అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు, కావాల్సిన పథకాల లబ్ధి దగ్గర టిక్ చేయాలి, రైట్ మార్క్ పెట్టాలి. ఇక్కడ చూడండి, మహాలక్ష్మి పథకం ప్రతీ నెల 2500 ఆర్థిక సాయం అవసరం కాబట్టి ఇది టిక్ పెట్టాలి. తర్వాత గ్యాస్ సిలిండర్కి సంబంధించి గ్యాస్ సిలిండర్ దగ్గర టిక్ చేయాలి. గ్యాస్ కనెక్షన్ నెంబర్ అని ఉంటుంది, ఇక్కడ మనకు గ్యాస్ బుక్ ఉంటుంది కదా మీ దగ్గర, దాంట్లో కన్జ్యూమర్ నెంబర్ అని ఉంటుంది, ఆ కన్జ్యూమర్ నెంబర్ని గ్యాస్ కనెక్షన్ నెంబర్ దగ్గర రాయండి. సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, ఏ కంపెనీ అయితే సరఫరా, ఇండియన్ ఉంటే ఇండియన్, హెచ్పి ఉంటే హెచ్పి, అది రాసేయండి. తర్వాత సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య, 6 అయితే 6 రాయండి, 10 అయితే 10 రాయండి, అది మీ ఇష్టం. దాదాపుగా 6 రాసుకోండి. ఇది గ్యాస్ కనెక్షన్ అయితే కన్జ్యూమర్ నెంబర్ ఉంటుంది మీకు బుక్లో, అది రాయండి గ్యాస్కి సంబంధించి. ఇవన్నీ మహిళల పేరు మీద ఇచ్చే స్కీమ్స్, దాదాపుగా గ్యాస్లు అన్నీ మహిళల పేరు మీదే ఉంటాయి. ఒకవేళ మేల్ క్యాండిడేట్ల పేరు మీద ఉంటే కూడా అప్లై అయితే చేయండి. ఒకవేళ లేడీస్ పేరు మీద ఉంటేనే వచ్చే అవకాశం ఉంది. ఇవి మహాలక్ష్మి పథకం అన్ని లేడీస్కి సంబంధించినటువే కాబట్టి లేడీస్కే ప్రయారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ రైతు భరోసా పథకం, ఇక్కడ చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఎలాంటి డౌట్స్, రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 ఇచ్చేది, ఇది ఖచ్చితంగా రైతు అయితే రైతు అని పెట్టుకోవాలి, కలు రైతు అయితే కలు రైతు దగ్గర టిక్ చేయాలి. పట్టాదారు పాసు పుస్తకం నంబర్ రాయాలి, మీకు టీఎన్ అని ఉంటుంది, టీఎన్ ఉంటుంది, ఆ నంబర్ రాయండి. రాసిన తర్వాత సర్వే నెంబరు, ఎన్ని ఎకరాలు ఉన్నది, సర్వే నెంబరు 21/, అలా ఉంటుంది. మళ్ళీ ఎన్ని ఎకరాలు, 4 ఉంటే 4, 5 ఉంటే 5. ఇక్కడ చూడండి, హస్బెండ్ పేరు మీద ల్యాండ్ ఉంటుంది, వైఫ్ పేరు మీద ల్యాండ్ ఉంటుంది, కొడుకుల పేరు మీద కూడా ల్యాండ్ ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ
ఒక్క ఇంటికి ఒక అప్లికేషన్ ఫామ్ మాత్రమే ఇవ్వాలి అని అంటున్నారు అధికారులంతా. సో ఆ అప్లికేషన్ ఫామ్లోనే ఈ రైతు భరోసా దగ్గర ఇప్పుడు వైఫ్ పేరు మీద ఒక 2 ఎకరాలు ఉంది. ఆమె యొక్క పట్టా పాస్బుక్ నంబర్ రాయాలి. అదేవిధంగా ఎన్ని ఎకరాలు ఉందో రాయాలి, సర్వే నంబర్ రాయాలి. నెక్స్ట్ హస్బెండ్ది కూడా రాసేటప్పుడు హస్బెండ్ యొక్క పట్టా పాస్బుక్ నంబర్, అతనికి ఎన్ని ఎకరాలు ఉంది అనేది కూడా రాస్తే ఆ పట్టా పాస్బుక్ నంబర్ కొట్టగానే అతని యొక్క డీటెయిల్స్ అన్నీ రావడం అయితే జరుగుతుంది. సాగు చేస్తున్న భూమి వివరాలు అంటే సర్వే నెంబర్, ఎన్ని ఎకరాలు ఉన్నది రాయాలి. ఒకవేళ ఈ ఫామ్లో పట్టకుంటే ఇంకో ఫామ్ తీసుకొని దీనికి అటాచ్ చేసి ఆ రైతు భరోసా దగ్గర మళ్ళీ సేఫ్ డీటెయిల్స్ రాసి ఇచ్చుకోవచ్చును. అలాంటి ఏమి ఇబ్బంది పడకండి. ఒక ఇంటికి ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తే బెటర్. ఇంకో 2 అప్లికేషన్లు ఇచ్చుకున్నా ఏమి ఇబ్బంది లేదు. ఒకటి ఇంకో డౌట్ ఏంటంటే ఇక్కడ ఒకవేళ ల్యాండ్ ఇక్కడ ఒక దగ్గర వేరే శివార్లో ఉంది, మీరు వేరే దగ్గర ఉంటున్నారు, అప్పుడు అప్లికేషన్ ఫామ్ ఎక్కడ ఇవ్వాలి? మీ అప్లికేషన్ ఫామ్ ఎక్కడ ఇచ్చినా ఇబ్బంది లేదు. మీరు ఉంటున్న గ్రామంలో కూడా ఇచ్చుకోవచ్చు, లేదా మీ ల్యాండ్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి కూడా ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్ని డీటెయిల్స్ని మనము రాస్తున్నాం. ఆ డీటెయిల్స్ రాసేటప్పుడు మన యొక్క డాటా అక్కడ అనేది కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు. కాబట్టి ఇబ్బంది అనేది ఏముండదు. మీరు అప్లికేషన్ ఫామ్ మీ ల్యాండ్ ఉన్న ప్లేస్కి వెళ్ళి ఇచ్చుకోవచ్చును, లేదా మీ ఊర్లో కూడా ఇచ్చుకోవచ్చును. ల్యాండ్ మేము ఎందుకంటే మనం పట్టా పాస్బుక్ నంబర్లు రాస్తున్నాం. చాలామంది అయితే ఏ ఊర్లో ల్యాండ్ ఉంటే అది ఏ ఊరు గ్రామ పంచాయతీ కిందకి వస్తే ఆ గ్రామ పంచాయతీకి వెళ్ళి అప్లికేషన్లు అయితే ఇస్తున్నారు ఈ ల్యాండ్కి సంబంధించి రైతు భరోసాలో భాగంగా. కాబట్టి చాలామంది మీ యొక్క ల్యాండ్ ఎక్కడ ఉంటే అంటే మీ భూమి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఇచ్చుకోండి, లేకుంటే ఎక్కడ మీ ఇష్టం, ఎట్లా వీలైతే అట్లా చేసుకోండి. ఎక్కువ ఇబ్బంది పడకండి, ఎక్కువ పరేషాన్ అవ్వకండి, ఎంత ఏం ఉండదు. మీరు అనుకున్నట్టు ఈజీగానే ఉంటుంది. కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తే అట్లా మీ ల్యాండ్ ఉన్న వెళ్ళి గ్రామ పంచాయతీ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఓన్లీ రైతు భరోసాకు సంబంధించి. లేదా మీరు ఎక్కడైతే విలేజ్లో ఉంటున్నారో అక్కడ కూడా ఆ పట్టా పాస్బుక్ నెంబర్, సర్వే నెంబర్ రాసినా సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 టిక్ కొట్టిన తర్వాత ఇది మాత్రం చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ రైతు భరోసాకు సంబంధించి నింపినప్పుడు ఈ వ్యవసాయ కూలీలకు సంబంధించి వర్తించదు. మీరు నింపినా అది రాదు. ఎందుకు అంటే మీకు కూలీలకు పోతారు, అందరికీ ఉపాధి హామీ కార్డు నంబరు, ఉపాధి హామీ కార్డు ఉంటుంది, దాని మీద నంబర్ ఉంటుంది, అవన్నీ ఫిల్ చేస్తారు. కానీ మీకు ల్యాండ్ ఉన్నప్పుడు వ్యవసాయ కూలీలు ఎట్లా అవుతారు? ల్యాండ్ ఉన్న వాళ్ళకి ఈ స్కీమ్ అనేది వర్తించదు. మీరు నింపి ఇవ్వండి, ఇబ్బంది ఏం లేదు, టిక్ కొట్టండి, ఉపాధి హామీ కార్డు మీద నంబర్ ఉంటుంది, అది రాయండి. నెక్స్ట్ చూడండి, ఇందిరమ్మ ఇండ్ల పథకం. ఇది కూడా మహిళల పేరు మీదనే ఇస్తారు. ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం టిక్ కొట్టాలి. ఇది కిందిగా అమరవీరులకు సంబంధించినటువంటిది. అమరవీరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాటికి సంబంధించిన డీటెయిల్స్ని అయితే నింపాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్ రేషన్ కార్డ్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చును, ఆధార్ కార్డ్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఉంటే పెట్టండి, లేకుంటే కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా ఉంటేనే చేయాలనేది ఏం లేదు. రేషన్ కార్డు ఉన్నా చేసుకోవచ్చును, లేకున్నా చేసుకోవచ్చును. రేషన్ కార్డు లేని వాళ్ళు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి కూడా ఈ గ్రామ సభలలో మీకు అప్లికేషన్ ఫామ్ అనేది దొరుకుతుంది. అది నింపి అక్కడ ఇచ్చుకోవచ్చును. నేను ఇంతకుముందే మీకు చెప్పిన ఫస్ట్ చెప్పింది రేషన్ కార్డుకి సంబంధించింది. ఇక చూడండి, ఇంకో గ్యారంటీ గృహజ్యోతి పథకం. ఇది ఏంది? కరెంటు ఫ్రీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తారు. మనం ఎంత వాడుతున్నాం? 100 నుంచి 200 అయితే అది 200 పైన అని కొట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య, ఇక్కడ నంబర్ రాయండి. ఇది ఎవరి పేరు మీద ఉంటుంది? దాదాపుగా కరెంట్ ఇది మన మీటర్లు అనేటివి జెంట్స్ పేరు మీద ఉంటాయి. సో అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మన రేషన్ కార్డ్ నెంబర్ కొడితే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేర్లు అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చేయూత పథకం. ఎవరికైతే రైతు బంధు, రైతు భరోసా వస్తుందో ఈ చేయూత పథకం కింద అంటే వాళ్ళైతే డౌటే, వాళ్ళకు రైతు బంధుతో పాటు పెన్షన్ ఇవ్వడం అయితే కష్టంగా కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, చేయూత పథకం కింద నెలకు 4,000 రూపాయలు. మన పిఎస్సి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకేమో 6,000 రూపాయలు అయితే ఇస్తారంట ప్రతి నెల. ప్రస్తుత పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయని అవసరం లేదు. ఇది జాగ్రత్తగా చూడండి. పాతగా ఉన్న ఎవరైతే పెన్షన్ వస్తుందో వాళ్ళు ఎవరు కూడా అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు చేయూత పథకం కింద పెన్షన్కి సంబంధించి. కొత్తగా ఎవరైనా అప్లై చేసుకుందాం పెన్షన్ కంటే వాళ్ళ 57 57 సంవత్సరాలు 57 సంవత్సరాలు దాటిన వాళ్ళు పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చును. కొత్త వాళ్ళు మాత్రమే, పాత వాళ్ళు ఎవరు కూడా పెన్షన్కి అప్లై చేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళే ఇచ్చారు, ఇక్కడ నోట్ ఇచ్చారు,
కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పెన్షన్ వస్తున్న వాళ్ళు టెన్షన్ పడి క్యూ లైన్లలో నిలబడకండి, ఇబ్బంది పడకండి. ఓన్లీ రాని వాళ్ళు అలా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 57 నుండి స్టార్ట్ అవుతుంది. 57 ఇయర్స్ ఉన్న వాళ్ళు మన యొక్క చేయూత పథకం పెన్షన్కి ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళు దివ్యాంగులు అయితే దివ్యాంగులు కూడా టిక్ కొట్టండి. సదారం సర్టిఫికేట్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. ఇక ఇతరులు వృద్ధాప్య ఉంటే ముసలోళ్ళు అయితే ఓల్డేజ్ పెన్షన్, ఇక్కడ వితంతు అయితే టిక్, అదే మీరు ఏది ఉంటే అది దానికి సంబంధించినటువంటి దాన్ని టిక్ కొట్టుకోండి సరిపోతుంది. ఇక్కడ మనకు డయాలిసిస్ బాధితులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, పైలేరియా బాధితులు, బీడీ టేకేదార్, జీవన భృతి వీళ్ళందరూ కూడా పెన్షన్ అనేది వర్తిస్తుంది. ఇది 5 గ్యారంటీలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ నింపే విధానము. మీకు డౌట్ చూడండి, మీకు ఏ ఫామ్ లేకుండా అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంటే నేను అనేది ఏంటంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేకుండా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు ఉంటే పెట్టండి, లేకుంటే కొత్తగా అప్లై చేసుకోండి. ఈ అభయహస్తం కూడా 5 గ్యారెంటీలకు సంబంధించిన ఫామ్ కూడా నింపించి రసీదు తీసుకోండి. మీరు ఇక్కడ చూడండి, జతపరచవలసిన ప్రతులు, ఆధార్ కార్డు జిరాక్స్, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్, ఈ 2 జిరాక్స్లు పెడితే అయిపోతుంది. ఒక లేకున్నా పెట్టాల్సిన అవసరం లేదు. చాలామంది ఎక్కువ టెన్షన్ పడుతున్నారు, టెన్షన్ పడకండి, ఉన్న వాటితో అప్లై చేసుకోండి. ఇది ఎప్పటికీ జరుగుతూ ఉంటుంది ప్రాసెస్. చెప్తా ఉన్నది కూడా ప్రభుత్వము 6 తారీఖుల తర్వాత కూడా దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్తున్నారు. చాలామందికి ల్యాండ్ ఒక దగ్గర, ఉండడం ఒక దగ్గర, అలాంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నాయి. అలాంటి దాన్ని కూడా ఇబ్బంది ఏం పడకండి, మీకు ఎట్లా వీలైతే అట్లా పెట్టుకోండి, అవి ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే అంతా ఆన్లైన్ చేస్తారు కాబట్టి మన డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆటోమేటిక్గా ఆ ల్యాండ్ ఎక్కడ ఉన్నది వారికి తెలిసిపోతుంది. కాబట్టి మీరు అంత టెన్షన్ పడకండి. ఇంకోటి, ఆధార్ కార్డులో పేరు తప్పు ఉంది, రేషన్ కార్డులో ఒక పేరు, ఆధార్ కార్డులో ఒక పేరు, పేర్ల తప్పులుంటే ఏమి ఇబ్బంది పడకండి. మీకు రేషన్ కార్డులో ఏ పేరు ఉంటే ఆ పేరే రాయండి అప్లికేషన్ ఫామ్లో. చెప్పేది ఏంటి, రేషన్ కార్డులో, ఆధార్ కార్డులో డిఫరెంట్ నేమ్స్ ఉంటే మీరు రేషన్ కార్డ్నే తీసుకోండి, రేషన్ కార్డులో ఉన్న పేరునే రాయండి. ఎందుకంటే మరి రేషన్ కార్డుని డిపెండ్ చేసుకొని ఈ పథకాలు అనేది వర్తింప చేస్తున్నారు. కాబట్టి రేషన్ కార్డులో ఏ పేరు ఉంటే ఆ పేరుని మీరు రాసే ప్రయత్నం చేయండి. ఫామ్లో మీ యొక్క సంతకం పెట్టండి, పేరు, డేట్ రాయండి. ఇది మీరు ఇస్తున్నట్టు వాళ్ళకి అప్లికేషన్ ఫామ్. ఇక నెక్స్ట్ రసీదు ఉంటుంది. ఆ రసీదు మీరు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుండి అయితే తీసుకోవాలి. అక్కడ వార్డ్ నెంబర్ రాస్తారు, వార్డ్ కోడ్ రాస్తారు. అదేవిధంగా శ్రీమతి ఎవరైతే వాళ్ళ ఎవరైతే దరఖాస్తు పెట్టారో యజమాని, రాధ అయితే రాధ, ఏదో ఉంటుంది రాసి అలా భర్త పేరు రాయండి. మీ పథకాలు అన్నీ ఏమేమి పెట్టుకున్నారో అన్నిటికీ టిక్ పెట్టేయండి. మీరు అన్నిటికీ పెడితే 5కి 5 కూడా టిక్ చేయండి. చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ మీద ఏ నెంబర్ అవుతుందో ఇక్కడ కూడా అదే నెంబర్ వేసి మీకు వాళ్ళు సంతకం, అక్కడ వచ్చినటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతకం పెట్టి వాళ్ళు ముద్ర వేసి స్టాంప్ వేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మాత్రం మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ రసీదు ఏదైతే రిసీవ్డ్ ఉందో దీన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే మనం క్వశ్చన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మనము అప్లికేషన్ చేసినట్టు మన దగ్గర ఎవిడెన్స్ ఏంటంటే ఈ రసీదు మాత్రమే. ఈ రసీదుని జాగ్రత్తగా ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కరు ఈ రిసీవ్డ్ కాపీని అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకొని మీకు రాకుంటే మళ్ళీ క్వశ్చన్ చేయవచ్చును మనం. ఇది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎక్కువ ఇబ్బంది ఏం పడకండి, అప్లికేషన్ ఫామ్ నింపి ఇచ్చేయండి. అంత పరేషాన్ కావాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ వాళ్ళు అధికారులు చెప్తున్నట్టు విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే అంత ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి ఏమన్నా మన తర్వాత ఏమైనా ఉన్నా వాళ్ళు అప్లికేషన్ ఇచ్చుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. ఇప్పుడు ఇది ఒక తీరు, ఒక సర్వే లాగనేది అందరి యొక్క సర్వే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఈ గ్రామ సభల ద్వారా ప్రతి ఒక్కరూ ఏదో ఒక పథకం కింద వస్తారు. ప్రతి ఒక్కరూ ఈ అప్లికేషన్ దాదాపు ఎక్కువ మంది చేసుకుంటారు. దీని ద్వారా ఆల్మోస్ట్ వాళ్ళకి ఏ విధంగా ఉందనేది ఒక అవగాహన రావడం కోసం ఈ గ్రామ సభలు పెట్టారు. దాంతోపాటు వీళ్ళ యొక్క స్కీమ్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా ప్రభుత్వానికి అర్థమవుతుంది. దాంట్లో భాగంగానే ఈ గ్రామ సభలు ఇవన్నీ పెట్టడం అయితే జరుగుతుంది. మీరు ఎక్కువ టెన్షన్ పడకండి, ప్రశాంతంగా నింపండి. ఎలాంటి తప్పులు ఉన్నాయో బాధపడకండి, నేమ్స్ తప్పున్న బాధపడకండి. రేషన్ కార్డులో ఏ పేరు ఉంటే ఆ పేరు రాసి ఇచ్చేయండి. మళ్ళీ రైతు భరోసా దగ్గర 2 ఫామ్లు నింపాలా, భర్త పేరు మీద ఏం లేదు, ఒక్కటే దాని మీద రాయండి. ఇబ్బంది లిమిట్ ఏం దాటుతుందా అనే ఏమనుకో, వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోతుంది. ఎందుకంటే వేరే ఫామ్లో ఇచ్చినా నువ్వు అక్కడ డైరెక్ట్ రైతు భరోసాది రాసి ఇచ్చేసిన
అక్కడ స్టార్టింగ్లో అన్ని డీటెయిల్స్ నింపాల్సి ఉంటుంది. అక్కడ కూడా రేషన్ కార్డ్ నెంబర్ రాయాలి ఖచ్చితంగా. రాసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి డాటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి టెన్షన్ పడకండి. రైతు బంధు ఏదైతే పాత పేరు ఉందో దాంట్లో ఆల్రెడీ మన రైతు బంధుకు భరోసాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడం కోసము ఇక్కడైతే అడగడం అయితే జరుగుతుంది. కాబట్టి ఒక ఫ్యామిలీకి ఒక అప్లికేషన్ ఫాము అన్ని దాంట్లోనే నింపి ఇచ్చేయచ్చును. వేరు ఫామ్లో నింపాల్సిన అవసరం లేదు. ప్రతి స్కీమ్కి అన్ని స్కీమ్లు అందరికీ వర్తిస్తాయి. రేషన్ కార్డులో ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు ఒక స్కీమ్కి, అన్ని స్కీమ్లకి అందరు కూడా దానికి ఎలిజిబుల్ ఎవరు ఉంటే వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నేను ఫస్ట్ మీకు రేషన్ కార్డు గురించి చెప్పినా కదా, రేషన్ కార్డు లేని వాళ్ళు అప్లై చేసుకోండి అక్కడ. అదేవిధంగా ఈ 5 గ్యారెంటీలకు కూడా అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డు లేకున్నా ఈ 5 గ్యారెంటీలు అప్లై చేసుకోవచ్చును. ఇబ్బంది పడకండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.